హలో స్టూడెంట్స్, ఆర్థో సెంటరు మార్చి 2024లో ఏపీ స్టూడెంట్స్ అడిగాడు. హలో స్టూడెంట్స్, ఇంతకుముందు మనము ఇమేజ్ థీరము, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం గురించి చెప్పుకున్నాము. ఈరోజు ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాము. ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం మనకు అడగకపోతే ఆర్థో సెంటర్ కానీ సర్కమ్ సెంటర్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మాకోసారి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ -2, -1, 6, -1, 2, 5. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. నేను 1 కానీ 2 కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మీకు ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం 2023 తెలంగాణలో అడిగాడు. 2023 తెలంగాణలో అడిగాడు. కాబట్టి నేను ప్రతిసారి ఈ ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం అడుగుతున్నాడు కాబట్టి నేను 1 కానీ 2 కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి మీకు ఫస్ట్ ఆర్థో సెంటర్ రావాలి అంటే 2 ఫార్ములాస్ రావాలి. 2 ఫార్ములాస్ రాకున్నా పర్వాలేదు, నేను ఎట్లా రావాలో చెప్పిస్తాను మీకు. చూడండి ఫస్ట్ ఆ ఫార్ములాస్ అంటే ఫస్ట్ వన్ x minus x1 into x2 minus x3 plus y minus y1 into y2 minus y3 equal to 0. ఇదే సింపుల్. ఈ ఫార్ములా ఇంకోటి చెప్తాను. ఫార్ములా ఏంటంటే x minus x1 into x2 minus x3 plus y minus y1 into y2 minus y3. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా? సింపుల్. చూడండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి x0 అనుకోండి, అంటే 0 అనుకోండి. అంటే 0, 1, 2, 3 అంతే. 0, 1, 2, 3 అంటే x0 minus x1 into x2 minus x3. సేమ్ ఇదే, కానీ ఇక్కడ y వస్తుంది. y minus y1 into y2 minus y3. నాట్ బదులు పెట్టుకోండి, అది ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూడండి. సెకండ్ ఫార్ములా అంటే x మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ y మైనస్ y2 ఇంటూ y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. చాలమ్మా, ఈ 2 ఫార్ములాస్ వచ్చాయా మీకు ఆర్థో సెంటర్ ప్రాబ్లం వచ్చినట్లే. గుర్తుపెట్టుకోండి. సింపుల్. చూడు, x మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x3 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y3 అంటే ఇది 0 అనుకో. 0, 1, 2, 3 సేమ్ అంతే. సెకండ్ ఏంది? x మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ అదే ఏముంటే y వస్తుంది. y మైనస్ y2 ఇంటూ y3 మైనస్ y1. ఈ 2 ఫార్ములాస్ వచ్చినాయా ఆర్థో సెంటర్ ప్రాబ్లం వచ్చినట్లే. ప్రాబ్లం చేస్తాం చూడండి. మనకు ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? 3 పాయింట్స్ ఇచ్చినాడు. కాబట్టి సొల్యూషన్ చూడండి. గివెన్ వర్టిసెస్ a ఈక్వల్ టు -2, -1, b ఈక్వల్ టు 6, -1, c ఈక్వల్ టు 2, 5. గివెన్ వర్టిసెస్. దీనికి ఒక డయాగ్రామ్ వేసుకున్నా మనకు మంచిదే. ఆ డయాగ్రామ్ వచ్చి సింపుల్. చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏసీకి పర్పెండిక్యులర్ కాబట్టి దీన్ని డి అంటాము. దీనికి ఏసీకి పర్పెండిక్యులర్ కాబట్టి బిఈ అంటాం. డయాగ్రామ్ వేసినా వేయకున్నా పర్వాలేదు, జస్ట్ మన డయాగ్రామ్ ఇస్తాం. చూడండి, ఫస్ట్ గివెన్ వర్టిసెస్, ఇచ్చిన వర్టిసెస్ తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు -2, -1, b ఈక్వల్ టు 6, -1, c ఈక్వల్ టు 2, 5. ఇప్పుడు చూడండి సింపుల్. చూడండి, ఇచ్చిన ఫార్ములా అయిపోయిందా? ఫస్ట్ ఇది రాస్తాం. ఈ ఫార్ములా రాస్తాం. ఎట్లా రాస్తాము? ద ఈక్వేషన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ ఏబి బార్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఫార్ములా రాస్తాం. చూడండి, ఏంది? x మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x3 ప్లస్ y మైనస్ y1 ఇంటూ
y2 మైనస్ y3 ఈక్వల్ టు 0. సార్ నువ్వు సూత్రం చెప్పినావు ఓకే, కానీ ఈ ఎలిమెంట్స్ ఎలా కనుక్కోవాలి అంటే సింపుల్. మనకి ఇచ్చిన నోటీసెస్ ఎన్ని 3 ఇచ్చాడు. ఏలో ఎలిమెంట్స్ ఏమన్నామా -2, 1. బి ఎలిమెంట్స్ ఏమన్నామా 6, -1. సి ఎలిమెంట్స్ 2, 3. ఒక్కొక్క ఎలిమెంట్ చూడమా ఇది ఏమనుకుంటామంటే x1 y1, ఇది x2 y2, ఇది x3 y3, అంటే x1 x2 x3 y1 y2 y3 అంతే. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఇచ్చిన ఫార్ములా సబ్స్టిట్యూట్ అంటే x మైనస్ x1 ఎంత ఉంది మా -2 x2 మైనస్ x3 x2 6 మైనస్ x3 2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y1 అంటే ఎంత మా -1 y2 మైనస్ y3 y2 -1 y3 5 ఈక్వల్ టు 0. చూడమ్మా మైనస్ మైనస్ ప్లస్ ఒకటి x ప్లస్ 2 6 లో 2 పోతే ఎంతమ్మా 4 ప్లస్ y మైనస్ మైనస్ ప్లస్ y ప్లస్ 1 మైనస్ ఇక్కడ -1 -5 -6 ఈక్వల్ టు 0. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తాం. 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 4 ఇంటూ 2 4 2 జా 8 6 ఇంటూ y 6y. నెక్స్ట్ చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్ -6 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు రాసేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ టర్ము y టర్ము కాన్స్టెంట్. ఫస్ట్ 4x మైనస్ 6y ప్లస్ 8 -6 8 లో 6 పోతే ఎంతమ్మా +2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో డివైడ్ చేద్దాం. 2తో పోతుంది కదా 2 1 జా 2 2 జా కాబట్టి 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ చూడమ్మా సింపుల్ చూడండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సెకండ్ ఫార్ములా ఏం చేస్తాము చూడండి. సెకండ్ ఫార్ములా అంటే ఇది యూజ్ చేస్తాం. x మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ y మైనస్ y2 ఇంటూ y3 మైనస్ y1 ఈక్వల్ టు 0 ఫార్ములా. దీంట్లో చూడమ్మా x మైనస్ x2 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ y మైనస్ y2 ఇంటూ y3 మైనస్ 1. దీనిలో ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ x1 x2 x3 y1 y2 y3 ఇదే సపోర్ట్ చేస్తుంది. దాంట్లో చూడండి మైనస్ x2 ఎంతమ్మా 6 x3 మైనస్ x1 ఎంతమ్మా 2 మైనస్ x1 ఎంతమ్మా -2 ప్లస్ y మైనస్ y2 y మైనస్ y2 ఎంతమ్మా -1 y3 మైనస్ y1 ఎంతమ్మా 5 మైనస్ y1 ఎంతమ్మా -1 ఈక్వల్ టు 0. చూడమ్మా x మైనస్ 6 మైనస్ ప్లస్ 4 ప్లస్ చూడమ్మా మైనస్ ప్లస్ y ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ ప్లస్ 5 ప్లస్ 1 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు 4తో ఈ మొత్తాన్ని మనకి వేస్తాం. 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 6 4 జా 24 ప్లస్ 6 ఇంటూ y 6y 6 1 జా 6 ఈక్వల్ టు 0. చూడమ్మా రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈక్వేషన్ రాయాలంటే ఫస్ట్ 4x రాయాలి, నెక్స్ట్ y రాయాలా కాన్స్టెంట్. అంటే ఫస్ట్ ఎక్స్ టర్ము y టర్ము కాన్స్టెంట్ రాయాలి. ఫస్ట్ ఏం రాస్తాం 4x ప్లస్ 6y. చూడమ్మా ఇక్కడ -24 ప్లస్ 6 24లో 6 పోతేమ్మా 24లో 6 పోతే 18 ఏం -18 మనకి ఏది హైయెస్ట్ వాల్యూ ఉందో దాని సైన్ ఏది ఉందో అది రాయాలి. -24 ప్లస్ 6 అంటే 24లో 6 పోతే 18 ఏం -18 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ని మనం చూడండి ఏదంతా పోతుంది 2తో చేద్దామా 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే
2 1 जा 2 2 जा 2x प्लस 2 1 जा 2 जा 3y minus 2 1 जा 2 9 जा equal to 0. Equation 2 అంటే మనకు చూడండి మా వర్టిసెస్ తీసుకొని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చింది. మనకి ఇప్పుడు ఆర్థో సెంటర్ రావాలి. ఆర్థో సెంటర్ రావాలంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ను సాల్వ్ చేసినాం అనుకో అయిపోయింది. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లమే కాదు మనకు ఆర్థో సెంటర్ కానీ సర్కమ్ సెంటర్ కానీ ఇంకా మనకు స్టైఫెన్ లో కానీ వచ్చేటప్పుడు ఏవైనా 2 ఈక్వేషన్ సాల్వింగ్ చేసేటప్పుడు ఎలా అనేది సింపుల్ గా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ ఎక్స్ కోసం ఏంటమ్మా 2 2 వై కోసం ఏంటమ్మా -3 కాన్స్టెంట్ ఏంటమ్మా 1. మళ్ళీ ఇదే రిపీట్ రాయడం అంతే 2 -3 1 మళ్ళీ ఏంటమ్మా ఎక్స్ కోసం 2 వై కోసం -3 కాన్స్టెంట్ మళ్ళీ ఇదే ఒకసారి రిపీట్ రాయడం 2 -3 ఈక్వేషన్ 2 ఎక్స్ కోసం ఏంటమ్మా 2 వై కోసం ఏంటమ్మా 3 కాన్స్టెంట్ ఎంతమా -9. ఇదే మళ్ళీ రిపీట్ రాయడం 2 3 -9 ఇట్లా రాసినాక స్టార్టింగ్ క్యాన్సిల్ చేస్తాయి. స్టార్టింగ్ ఇది అంటే స్టార్టింగ్ లాస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ టర్మ్ వస్తుంది. ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే వై టర్మ్ వస్తుంది. ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే కాన్స్టెంట్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే చూడండి మా ఎక్స్ బై ఎప్పటికైనా సరే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కింది నుంచి పైకి పోవడం అంటే లో టు అప్ పోవాలి. ఎప్పటికైనా కావాలి మా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇలా చేయాలి. చూడండి మైనస్ ప్లస్ 9 3 जा 27 మైనస్ 3 1 जा 3 ఈక్వల్ టు వై బై గుర్తుపెట్టుకోండి ఇది మల్టిప్లికేషన్ చేసేటప్పుడు సరే కింది నుంచి పైకి పోవాలి. 2 1 जा 2 మైనస్ ఇప్పుడు ఇలాగా ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ 9 2 जा 18 నెక్స్ట్ కాన్స్టెంట్ చూడమ్మా మళ్ళీ ఇలా గుర్తుపెట్టుకోండి కింది నుంచి పోయే వల్ల 3 2 जा 6 మైనస్ ఇది చూడమ్మా ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ ఇలా రావడం వల్ల 3 2 जा 6 మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ సాల్వింగ్ చేసేటప్పుడు ఎప్పటికైనా సరే కింది నుంచి పైకి మల్టిప్లికేషన్ చేయాలా. నెక్స్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా. నెక్స్ట్ వై టర్మ్ రావాలంటే కింది నుంచి పైకి మల్టిప్లికేషన్ చేయాలా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇలా మల్టిప్లికేషన్ చేసి ఇలా మల్టిప్లికేషన్ ఎప్పటికైనా సరే కింది నుంచి పైకి మల్టిప్లికేషన్ చేసి క్రాస్ చేస్తేనే మనకు వచ్చేది. ఇప్పుడు చూడమ్మా ఎక్స్ బై 27 లో 3 పోతే ఎంతమ్మా 24 ఈక్వల్ టు వై బై 18 + 2 20 ఈక్వల్ టు 1 బై 6 + 6 12. ఇప్పుడు మనకి ఏం కావాలా ఎక్స్ టర్మ్ రావాలా. ఎక్స్ టర్మ్ అంటే ఈ ఎక్స్ బై కాన్స్టెంట్ ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉందమ్మా 24 బై కాన్స్టెంట్ ఎంతమ్మా 12 1 जा 12 2 जा అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత ఉందమ్మా 2. నెక్స్ట్ వై వాల్యూ రావాలా అంటే వై బై కాన్స్టెంట్ వై వాల్యూ ఎంత ఉందమ్మా 20 కాన్స్టెంట్ ఎంత ఉందమ్మా 12. చూడమ్మా ఏ టేబుల్ తో కావచ్చు 4 3 जा 4 5 जा అంటే y ఈక్వల్ టు 5/3 y ఈజ్ ఈక్వల్ టు 5/3 అంటే మనకు ఆర్థో సెంటర్ x, y ఈక్వల్ టు 2, 5/3. చాలమ్మా ఇది రాసేసిన అనుకో కంపల్సరిగా 7 మార్క్స్ వస్తాయి. మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఈ మెథడ్ మీకు వేరే మెథడ్ లో ఇట్లా మెథడ్స్ ఉండదు. ఈ మెథడ్ చేసిన పబ్లిక్ లో ఖచ్చితంగా 7 మార్క్స్ వేస్తారు. సింపుల్ చూడండి ఆర్థో సెంటర్ అంటే మనకు ఒకటే 2 ఫార్ములాస్ ఏం రాలా x - x1 ఇంటూ x2 - x3 ప్లస్ y - y1 ఇంటూ y2 - y3 అంటే x1 x2 x3 y1 y2 y3 సబ్స్టిట్యూట్ చూడండి మా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే
సాల్వ్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఈ ఆర్థో సెంటర్ లో ఏ ఫార్ములాస్ ఇంపార్టెంట్ చూడండి మా, ఈ ఫార్ములా ఇవి వచ్చేస్తే చాలు నీకు ఆర్థో సెంటర్ ప్రాబ్లం కంపల్సరీగా వచ్చినది. ఆర్థో సెంటర్ ప్రాబ్లం ఇంత ఈజీగా అంటే ఇంత ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం చెప్పే కదా, ఇలాంటి ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే అన్ని చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి ఈ ప్రాబ్లం ఎలా చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా చేసుకోండి. ఈ ప్రాబ్లం అడిగాడు, ఈ 2 ప్రాబ్లమ్ చాలా సార్లు అడిగాడు. ఈ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను సర్కమ్ సెంటర్ ప్రాబ్లం ఎలా ఉందో చెప్తాను.